హలో, ఆర్కే నాయుడిని మాట్లాడుతున్నాను. నమస్తే సార్. మీరు నాతో ఏదో మాట్లాడాలన్నారట? అవును సార్, ఐశ్వర్య మేం కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఆహా, అలాగా? నిన్నటిదాకా వద్దంది ఉన్నట్లుండి ఎలా ఒప్పుకుంది? మేం బలవంతంగా ఒప్పించామనుకుంటున్నట్టున్నారు. అదేం లేదు, మేమెవ్వరూ తన మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. తనంతట తనే ఒప్పుకుంది. ఆ మాట మీరంటే సరిపోదు, ఐశ్వర్య నాలి నాతో. ఒకసారి తనని పిలవండి. తను ఊళ్ళో లేదు. మా అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. ఐశ్వర్య ఆవిడతో ఉంది. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ అన్నమాట. నీ వల్లే అమ్మమ్మకు హార్ట్ అటాక్ వచ్చింది. నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే తను చచ్చిపోతుందని తనను బెదిరించా, అంతేనా? అదేం లేదు సార్, మేము అలా చేయలేదు. రామారావు గారు, రేపు ఐశ్వర్య హైదరాబాద్ రావాలి. నేను తనతో పర్సనల్గా మాట్లాడాలి. ఏర్పాటు చేయండి. సార్, ఐశ్వర్య హాస్పిటల్లో మా అమ్మగారి దగ్గర ఉంది. ఆవిడ వదిలి రాలేదు. కావాలంటే ఫోన్లో. నో, ఫోన్లో కాదు, పర్సనల్గా. అయినా మీ అమ్మగారిని మీరే వదిలి రాగలిగారు, ఐశ్వర్య రాలేదా? మీరు అక్కడికి వెళ్ళి తనని పంపించండి. రేపు నేను ఐశ్వర్యను కలుస్తున్నాను. వాళ్ళ ఐశ్వర్యను బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి కొప్పించినట్టున్నారు. మనం మాట్లాడదాం. డోంట్ వరీ. నేను ఒకసారి ఊరెళ్ళరానా సార్? ఎందుకు? తను రేపు వస్తుంది కదా, రాకపోతే అప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ సార్.